ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను. నిరసలో నేనుండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను. నిరసలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. జీవాహారమై జీవాహారమై నీళ్ళు వాక్యము పోషించెను నన్ను. ఆఖరితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. జీవాహారమై నీళ్ళు వాక్యము పోషించెను నన్ను. ఆఖరితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. భుజంగములను అణచివేసి భుజంగములను అణచివేసి కాచినము నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భుజంగములను అణచివేసి కాచినము నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. పాడదాం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును.
విశ్వాసమని తెలియజేసితివి. నీ చూపులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. పుణ్యాకాశమును సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం. పుణ్యాకాశమును సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. హల్లెలూయా 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 దేవాని నామం బలమైనది నామం. దేవాని నామం ఘనమైనది నామం. మరొకసారి దేవా దేవాని నామం బలమైనది నామం. దేవాని నామం ఘనమైనది నామం. స్తుతింతును నీ నామం. ఘనపరతును నీ నామం. స్తుతింతును నీ నామం. ఘనపరతును నీ నామం. అన్నిటికన్నా అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడా దేవా నీకే ఆరాధన. నా ఆశ్రయము, నా దుర్గము, నా కొండ, నా కోట, సమస్తము నీవయ్యా. ఆశ్రయదుర్గం నీ నామం. నా కొండ, నా కోట. స్వరమెత్తి ఆశ్రయదుర్గం నీ నామం. నా కొండ, నా కోట. స్తుతింతును నీ నామం. ఘనపరతును నీ నామం. స్తుతింతును నీ నామం. ఘనపరతును నీ నామం. చేతులెత్తి స్వరమెత్తి అన్నిటికన్నా పైనామం యేసు యేసయ్యా
హృదయపూర్వకంగా ప్రైజ్ ద లార్డ్. నేను పెనుయల్ గాస్పర్ చర్చ్కి 2011 నుంచి నేను నా కుటుంబం వస్తున్నాము. ఎంతగానో ఆశీర్వదించబడుతున్నాము. దైవజనులు మమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా నడిపిస్తున్నారు. ప్రతిదినము కూడా వాక్యం చేత ఆత్మీయంగా బలపరుస్తున్నారు. ఇటు తొలగిపోకోకుండా మమ్మల్ని ఆయన నామములోకి నడిపిస్తున్నారు. అనేక మందికి రక్షణకరంగా ఉండాలని, అనేక మంది ఆత్మలను సంపాదించాలని, సంఘం విస్తరించాలని ఎన్నో విధాలుగా మా దైవజనులు మమ్మల్ని ఇంతగానో ప్రోత్సాహపరుస్తూ ముందుకు నడిపిస్తున్నారు, బలపరుస్తున్నారు. ఇటువంటి దైవజనులను కలిగి ఉన్నందుకు మేము నిజంగా సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నాము, ఆశీర్వదింపబడుచున్నాము. ఇది కేవలము ప్రభు కృప ద్వారానే తప్ప మరొకటి కాదు. నేను ఈ విధంగా ఆరోగ్యంగా ఉండడానికి, భౌతికంగా ఆరోగ్యంగా ఉన్నాను, ఆత్మీయంగా కూడా ఆరోగ్యంగా ఉండడానికి దైవజనులు మమ్మల్ని ఎంతగానో నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. మరి వార్షికోత్సవ సందర్భంగా మరి ఇటువంటి అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు నిజంగా దేవునికి వందనాలు చెల్లిస్తూ, మా దైవజనులు మా హృదయపూర్వక నిండైన వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యం ముగిస్తున్నాను. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ముందుగా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని, ఈ యొక్క 30 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా దేవుడు నాకు యొక్క గొప్పతనాన్ని ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దైవజనుని బట్టి, ముఖ్యంగా ఆయన చేస్తున్న ప్రార్థనను బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తూ, ఓ రోజు 2019లో మరణ దశ నుండి నన్ను కాపాడిన దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను ఆ యొక్క వాగ్దానం ద్వారా నా జీవితంలో ఎంతో మార్పు వచ్చినది. ఆ యొక్క వాగ్దానము ద్వారా నేను బ్రతికించబడితేనే 2019లో నాకు ఇచ్చిన వాగ్దానము, నేను మరణం నుంచి నిన్ను కాపాడుతానన్నాడు. ఇదిగో 2024లో కూడా ఒక మంచి వాగ్దానం ఇచ్చినాడు. ఈ భారం యెహోవా మీద మోపును, ఆయన నిన్ను ఆదుకొని అని చెప్పి నా యొక్క ప్రతి భారము నేను దేవుని యందు ఉంచున్నాను. సంఘానికి రావడానికి కారణము, ఒక కొన్ని దినాలు మేము ఈ యొక్క సంఘానికి రావడానికి ప్రార్థన చేసినాం. ప్రార్థన ద్వారా దేవుడు ఈ యొక్క సంఘాన్ని మాకు చూపించినారు. కుటుంబ సమేతంగా 2011లో మేము ఈ సంఘానికి వచ్చినాము. అప్పటి నుండి ఇప్పుడు వరకు దైవజనుల ద్వారా, ఈ యొక్క సంఘం ద్వారా మేము ఎంతగానో బలపడినాము. మేము బలపడ్డమే కాదు, తోటి సహోదరులు కూడా ఎంతోమంది బలపడి ఉన్నారు. ఒక స్టూడెంట్ విశాంక్ అనే ఆ వ్యక్తి ఆ మరణ దశలో ఉన్నప్పుడు నేను పాస్టర్ గారికి చెప్పినాను, పాస్టర్ గారు ఈ యొక్క బాబు విషయంలో మరణ దశలో ఉన్నాడు, ప్రార్థన చేయమని చెప్పి వారు కోరినారు హిందువులు. అయినప్పటికీ మీరు ప్రార్థన చేస్తే అది బాగుపడుతుంది అన్నట్టుగా నాకు కూడా ఆలోచన ఉంది. సో నేను అప్పటి నుంచి పాస్టర్ గారు చెప్పిన సంఘంలో అనౌన్స్ చేశారు. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయగా ఒక నెల రోజులు ఇంకా ఆ బిడ్డ హాస్పిటల్ నుండి ఈరోజు మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి ప్రాణంతో తిరిగి తన గృహానికి చేరినాడు. ఇది దేని వల్ల జరిగిందంటే ప్రార్థన ద్వారా జరిగినది. ఈ ప్రార్థన ఎంత బలమైనది, ఈ ప్రార్థన ద్వారా ఎంత శక్తివంతమైనము, ఈ ప్రార్థన ద్వారా మేము ఆశీర్వదింపబడినాము. సంఘ పాస్టర్ గారు ముఖ్యంగా మా పట్ల ఉంచిన ప్రేమను బట్టి స్తోత్రం చెల్లిస్తూ వందనాలు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు
తెలియచేస్తున్నాను. ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు కూడా దేవుని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని సర్వశక్తిగల దేవుడు మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు వంశావళి అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. దీంట్లో మత్తయి సువార్త మొదటి 2 వచనాలు మనం అందరం కూడా చదువుదాం. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. దేవుని వాక్యములో మనం చూస్తే అబ్రహామును గురించి నిన్నటి దినాన్న మనము 2 విషయాలు ధ్యానం చేశాం. అతడు పిలువబడినవాడు, రెండవది దేవునికి 10వ భాగం 10వ భాగం ఇచ్చేవాడు అనే విషయాలు మనం ధ్యానం చేశాం. ఈరోజు 3వ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. అబ్రహాం వాస్ ఏ ఇంటర్సెసర్. అబ్రహాము మధ్యవర్తి లేదా విజ్ఞాపన చేసేవాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఆదికాండం 18వ అధ్యాయం 23 నుండి 33 వరకు ఉన్నటువంటి లేఖనాలను మనం చదువుదాం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వాన్ని బట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను. అందుకు అబ్రహాము, ఇదిగో దొలియు బొడిదియునైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగెను. అందుకు ఆయన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయక ఇందునని చెప్పగా, అతడు ప్రభు కోపపడిన ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను. అందుకతడు, ఇదిగో ప్రభుతో మాటలాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా, అతడు ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడదును. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక యుందుననెను. యెహోవా అబ్రాహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే అబ్రహాము మాట్లాడుతున్నాడు. 18వ అధ్యాయంలో ఆతిథ్యం ఇచ్చి అసాధ్యమైనది ఏదీ లేదు నాకు అని ఆ మాటలు విని, ఆ తర్వాత అబ్రహాము ఏం చేశాడంటే దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడేమో, అబ్రహాము ఇదిగో నేను సొదొమ గొమొర పట్టణాలను నాశనం చేస్తున్నాను అని చెప్పినప్పుడు సొదొమ గొమొర పట్టణాలు నాశనమైపోతాయి అని తెలవగానే అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థన చేశారు. నాశనం తప్పించబడాలి, ప్రమాదం తొలగిపోవాలి, పరిస్థితులు మారాలి అంటే మధ్యవర్తి కావాలి. అబ్రహాము మధ్యవర్తిగా ఉండి దేవునితో సొదొమ గొమొర పట్టణాలను గురించి మాట్లాడుతున్నాడు.
అయ్యా అక్కడ 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని ఆ 50 మంది నీతిమంతులను బట్టి కాయవా అని అన్నాడు. ఎందుకో అబ్రాహాము కొంచెం అనుమానం వచ్చింది. ఒకవేళ 5 తక్కువ ఉంటే పట్టణాన్ని నాశనం చేస్తాడేమో అని మళ్ళీ అడిగాడు. 5 తక్కువైతే ఏమైనా చేస్తావా ప్రభువా అంటే, లేదయ్యా 5 తక్కువైనా పర్వాలేదులే అన్నాడు. మళ్ళీ ఇంకొక 5 తగ్గించాడు, మళ్ళీ 10 తగ్గించాడు. మళ్ళీ ఇలా తగ్గించుకుంటూ వచ్చి చివరికి ఏమంటాడంటే, 10 మంది కనపడతారేమో ప్రభువా, ఆ పట్టణాన్ని కాపాడుతావా అని అంటే, తప్పకుండా సొదొమ గొమొర్రా పట్టణాలను నేను కాపాడుతాను. నీతిమంతులు ఉంటే నీతిమంతులు ఉన్న పట్టణాన్ని నేనేమీ చెయ్యను కూడా అని చెప్పి దేవుడు వాగ్దానం చేశారు. ఈ మాట్లాడే విధానం ఎలా ఉంది అంటే, ఎందుకో కానీ అబ్రాహాము దేవుడంటే మక్కువ, దేవుడంటే ఇష్టం, దేవుడంటే ఎనలేని ప్రేమ. ఆ ప్రేమతో అబ్రాహాం ఏమంటున్నాడంటే, అయ్యా కొంచెం ఒక 5 తక్కువ అవుతారేమో, ఇంకొక 5 తక్కువ అవుతారేమో, ఇంకో 10 మంది తక్కువ అవుతారేమో, ఇంకో 10 మంది తక్కువ అవుతారేమో అని ఇలాగ మాట్లాడుతూ 10 వరకు తీసుకొచ్చాడు. ఇక 10 దాటిన తర్వాత ఇక అతను ప్రార్థన చేయలేదు. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఉన్న అబ్రాహాము మధ్యవర్తిగా ఉన్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మధ్యవర్తిగా ఈ భూలోకానికి ఆయన రాబోతున్నాడు. దేవునికి మానవునికి మధ్యలో మధ్యవర్తిత్వాన్ని జరపటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి ఆయన వచ్చుచూ ఉన్నాడు అనే విషయాన్ని అబ్రహాము జీవితమే మనకు తెలియపరుస్తుంది. అలాగూ ప్రార్థించి దేవుని సన్నిధిలో గడిపిన అబ్రహాము లోతు కుటుంబాన్ని నాశనం కాకుండా దేవుని సన్నిధిలో అతని ప్రార్థన లోతును తప్పించినట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. అవును, మనం విజ్ఞాపన చేస్తే మన విజ్ఞాపన ద్వారా వేరే వాళ్ళకి స్వస్థత, రక్షణ, విడుదల, కాపుదల, నెమ్మది, భద్రత కలుగుతాయి. కనుక మనమందరం కూడా దేవుని సముఖమందు విజ్ఞాపన చేసేవారిగా ఉండడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. అలాగుననే దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనతో దేవుడు మాట్లాడుచున్న విషయం ఏంటంటే, 4వది ఆశీర్వాదములు, బ్లెస్సింగ్స్. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములను నీయందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడుగలవాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తాను అని చెబుతున్నాడు, అబ్రహామును దీవిస్తాను అని చెబుతున్నాడు. అబ్రహామును దీవిస్తాను అని చెప్పడానికి గల కారణం ఏంటి అనే విషయానికి మనం వస్తే, ఇక్కడ ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనంలో, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. దేవుని బిడ్డలారా, సర్పాన్ని దేవుడు శపించాడు. మాట వినని కారణం చేత సర్పము శపించబడింది. ఈ శాపములో నుంచి అబ్రహాము పొందిన ఆశీర్వచనాలు, నీ సంతానం దీవించబడుతుంది అని చెప్పిన ఆశీర్వాదాలు నెరవేర్చబడడానికి అబ్రహాము కుమారుడుగా దావీదు వచ్చాడు. దావీదు కుమారుడుగా యేసు వచ్చాడు. ఈ యేసు వచ్చి మనకు ఎలాంటి ఆశీర్వాదాలు తెచ్చాడు అనే విషయానికి వస్తే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు చూస్తే, ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు
అబ్రహాము పొందిన ఆశీర్వచనం యేసుక్రీస్తు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు బలిగా ఇచ్చి తన యొక్క రక్తాన్ని మన కొరకు కార్చి ఆయన ఏం చేశాడంటే మనందరినీ కూడా తన యొక్క కృప ద్వారా ఈ మ్రాను మీద వేలాడినటువంటి ఈయన శాపగ్రస్తుడయ్యాడు. ఆ రోజు సర్పం శాపగ్రస్తమైంది. ఆయన మన కోసం శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనం విమోచించి అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాన్ని యేసు అనే కుమారుడు, విధేయుడైన కుమారుడు ద్వారా అందరికీ అందించటానికి యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో అబ్రహాము ఉన్నాడు. అబ్రహాముతో పలుకబడినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఈరోజు మన సొంతం యేసు ద్వారా కాబోతున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు వంశావళి అద్భుతమైన వంశావళి. దీంట్లో ఉన్నటువంటి అనేక సత్యాలు మనం నేర్చుకుంటూ ఉంటుండగా నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు అబ్రహాము దేవుని చేత పిలువబడినవాడు, దేవునికి దశమ భాగం ఇచ్చినవాడు, దేవుని సన్నిధిలో మధ్యవర్తిగా ఉన్నవాడు, దేవుని ఆశీర్వాదాలు చేత నింపబడి అతను మాత్రమే కాకుండా మనం కూడా ఈ అబ్రహాము పొందిన ఆశీర్వచనాలు అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనం పొందాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆశీర్వాదాలు మనకు కూడా ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కృపగల దేవుడు, దయగల దేవుడు. ఇక్కడ ఈ యొక్క ప్రార్థనా పోరాటంలో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవన బిడ్డను, చిన్న బిడ్డను, అలాగే కుటుంబాలను, వృద్ధులను అందరినీ దేవుడు దీవించును గాక. కృపదేవుడు అందరికీ దయచేయును గాక. మీ అవసరాలన్నీ ప్రభు తీర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ప్రార్థనా పోరాటంలో మీరు మాకు తోడుగా ఉండి ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన విధానం కొరకై స్తోత్రం, స్తోత్రం, వందనాలు, స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. ఎంత మంచి దేవుడు నాయనా. నీ కృప గొప్పది, నీ దయ గొప్పది, నీ ఆశీర్వాదం గొప్పది. నీ సహాయం, నీ ఆశీర్వాదం, నీ సన్నిధి మాతో కూడా ఉంచి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందమని అబ్రహాము పొందిన ఆశీర్వచనాలు అందరూ కూడా పొందడానికి యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలు ఇంకా కూడా మేము నేర్చుకుని మేము బలం పొందడానికి, దీవించబడడానికి సహాయపడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడై నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిని గురించి ఇంకా అనేక సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. అందరూ కూడా ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందండి. కృప అందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్.